హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 26వ తారీఖు జనవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, బట్ అన్నింటి గురించి కూడా కవర్ చేద్దాము. అయితే నిన్న ఒక క్వశ్చన్ అడగడం, కంపాలా ఏ దేశానికి రాజధాని? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉగాండా అండి. ఉగాండాకి రాజధాని కంపాలా. ఈరోజు ఒక క్వశ్చన్ వచ్చేసి, విక్టోరియా మెమోరియల్ ఎక్కడుంది? రాజస్థాన్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి రేపు కరెంట్ అఫైర్స్లో మీకు చెప్తాను. సో గైస్, ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఏదైనా సరే ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ ఏ బ్యాంక్ అయినా సరే ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసము అన్అకాడమీ వాళ్ళు ది బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ది బెస్ట్ కాంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ నెక్స్ట్ కాంపాక్ట్ వచ్చేసి 17th జనవరి నుండే స్టార్ట్ అయిందనమాట. అయితే అన్అకాడమీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ కాంటెస్ట్ జనవరి 31st ఉండబోతుంది. సో ఈ కాంటెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, లైక్ ఇది ఒక టెస్ట్ లాంటిది అనమాట. ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేసి సో విన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అండ్ ర్యాంక్ 4 ఇస్తారు. ఇలా వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే టెస్ట్లు అండ్ వీడియో సొల్యూషన్స్, ఎగ్జైటింగ్ ప్రైజెస్, ఆల్ ఇండియా లైవ్ ర్యాంకింగ్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు బాగా చూసుకున్నట్టయితే అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి అంతా కూడా ఇక్కడ టోటల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంత ఏమీ అవసరం లేదు, జస్ట్ మీరు మన యొక్క కోడ్ EDU-TECH10 అనే కోడ్ వాడుకొని మీరు కింద ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అందులోకి అయితే వెళ్తారు. సో ఇందులో పార్టిసిపేట్ చేసి స్కోరు మంచి రేటింగ్ మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అందులో సో అన్అకాడమీ కాంబాట్లో ఎన్రోల్ అయితే సో అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో 1, 2, 3, 4 వాళ్ళకి వచ్చేసి వీళ్ళు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవంతా కూడా మెయిన్లీ వచ్చేసి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే EDU-TECH10 అనే కోడ్ మీరు వాడుకున్నట్టయితే సో మీరు అందులో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ఏక్ పౌదా సుపోషిత్ బేటీ కే నామ్ అనే ఒక పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఓకే, ఇగోండి స్కీమ్ స్టార్టింగ్. అండ్ ఏక్ పౌతా సుపోషిత్ బేటీ కా నామ్ అనే ఒక పోషణ అవగాహన పథకాన్ని స్టార్ట్ చేసింది రాజస్థాన్ గవర్నమెంట్. సో ఈ యొక్క స్కీమ్ ద్వారా లైక్ గర్భిణీ స్త్రీలకు, పిల్లలకి పోషణ సంబంధించిన ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పథకం కింద ఆడపిల్లలు పుట్టిన తరువాత డ్రమ్ స్టిక్ జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తుంది. ఈ పథకం కింద బ్లాక్ మరియు పంచాయతీ స్థాయిలో న్యూట్రిషన్ గార్డెనింగ్స్ అయితే డెవలప్ చేస్తారు. ఈ పథకం కింద కమ్యూనిటీ స్థాయి కార్యక్రమాలు కూడా త్వరలో నిర్వహించబడతాయి అనమాట. సింపుల్గా చెప్తాను చూడండి. సో మనము ఎవరైతే లైక్ సో ఒక గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ యొక్క పోషణ సంబంధించిన ప్రాముఖ్యతను పెంచడం కోసం ఏక్ పౌదా సుపోషిత్ బేటీ కే నామ్ అనే ఒక స్కీమ్ని రాజస్థాన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా వచ్చేసి శిశు మరణాలు కావచ్చు, అంతేకాకుండా పిల్లల మరణాలు కావచ్చు, వీటన్నింటినీ తగ్గించడం కోసం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ గర్భిణీల మరణాలు కావచ్చు, ఇలాంటి వాటిని నివారించడం కోసం ప్రతి ఒక్కరు అవేర్నెస్ తేవడం ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రభుత్వ ప్రయాణికుల వాహనాల్లో GPS మరియు ప్యానిక్ బటన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? ఓన్లీ ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ కూడా. ప్రభుత్వ అండ్ ప్రయాణికుల వాహనాల్లో GPS అండ్ ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయడం ఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందంటే ఛత్తీస్గఢ్ అండి. ఓకే, ఛత్తీస్గఢ్. చూడండి, ఛత్తీస్గఢ్లో మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల వాహనాల్లో, ప్రభుత్వం అంటే లైక్ మనకి ఇక్కడ RTC బస్సులు ఉంటాయి కదా, సేమ్ అలాగే వాహనాల్లో సో GPS ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాలను పర్యవేక్షించడానికి అండ్ ట్రాకింగ్ పరికరాన్ని, కమాండ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహమ్మద్ అక్బర్ అయితే తెలపడం జరిగింది. ప్రభుత్వ ప్రయాణికుల వాహనాల్లో కేంద్ర ప్రభుత్వం GPS అండ్ ప్యానిక్ బటన్ తప్పనిసరి చేసిన విషయం మనకు తెలుసు. ఈ పథకం అమలుకు సుమారు 15 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ వ్యయంలో 60% వచ్చేసి కేంద్ర ప్రభుత్వము, 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి నుండి సుమారు 4 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిందని ఆ యొక్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహమ్మద్ అక్బర్ అనౌన్స్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇప్పటికే ఏపీలో అయితే ఎవరైతే లైక్ పబ్లిక్ ఆటోస్ ఉంటాయో, షేర్ ఆటోలు, వాటిల్లో ఆల్రెడీ ఇలాంటి ఒక బటన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అది అన్ని ప్రాంతాల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనున్న ప్రాంతాల్లో మాత్రం ఆ యొక్క సర్వీస్ అయితే ఉంది. అంటే లైక్ అభయం పేరుతో ఒకటి వచ్చింది కదా, సో దానివల్ల ఏమైనా అయితే ఆ యాప్ ద్వారా కనెక్టివిటీ అయ్యి లేదా డైరెక్ట్ ఆ బటన్ నొక్క ద్వారా మనం సెక్యూర్డ్గా ఉండొచ్చు అనమాట మహిళలు. సేమ్ అదే స్థాయి ఒక బటన్ని, ప్యానిక్ బటన్ తీసుకురాబోతున్నారు అనమాట ఛత్తీస్గఢ్లో.
నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ కస్టమ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జనవరి 26వ తారీఖునండి, ఈ రోజుని. ఓకే, చూడండి, ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న అంతర్జాతీయ కస్టమ్స్ డే, ఐసిడి అంటారు, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే 26th జనవరిని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజు లక్ష్యం ఏంటంటే కస్టమ్స్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీల పాత్రను గుర్తించడము, అండ్ కస్టమ్స్ అధికారులు వారి ఉద్యోగాల్లో ఎదుర్కొనే పని పరిస్థితులను సవాలు దృష్టి పెట్టడము. అండ్ 1953లో బెల్జియంలో అండ్ బస్సెల్స్లో కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్ స్టార్ట్ అయిన రోజున జ్ఞాపకార్థకంగా ప్రపంచ కస్టమ్స్ సంస్థ అయిన WCO ఈ రోజున ఏర్పాటు చేసింది. 1994లో CCC పేరు ప్రపంచ కస్టమ్స్ సంస్థ VCOగా మార్చేసుకుందనమాట. అండ్ ప్రపంచ కస్టమ్స్ సంస్థ VCO ప్రధాన కార్యాలయం వచ్చేసి బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. అయితే 2021 యొక్క థీమ్ ఏంటి? కస్టమ్స్ డే థీమ్ వచ్చేసి కస్టమ్స్ బోల్స్టరింగ్ రికవరీ, రెన్యూవల్ అండ్ రెసిలియన్స్ అనే ఒక థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 4th వన్, పోర్చుగల్ ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మార్సెలో రెబోలో డి సౌసా. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఇతనే ఉండేవారు, మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండోసారి ఇతనే గెలవడం జరిగింది. ఎవరు? మార్సెలో రెబోలో డి సౌసా. ఓకే, చూడండి, పోర్చుగల్ ప్రస్తుత అధ్యక్షుడు మార్సెలో రెబోలో డి సౌసా 2021 పోర్చుగీస్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ రెండోసారి 5 ఏళ్ళగాను పదవి అయితే అతను గెలుచుకోవడం జరిగింది. ఇవ్వండి ఇతనే. అండ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన 72 ఏళ్ళ మాజీ నాయకుడు, మొత్తం ఓట్లలో 60% గెలవడం జరిగింది. 72 ఇయర్స్ అతనికి. అతను 9 మార్చి 2016 నుండి దేశ అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నారు. అండ్ తన రెండవ పదవకాలం 2021 మార్చ్ 9th నుండి స్టార్ట్ కాబోతోంది. ఇంకో 5 ఇయర్స్ వరకు అతనే దేశ అధ్యక్షుడిగా ఉంటారు పోర్చుగల్ క్యాపిటల్ వచ్చేసి లిసన్, కరెన్సీ వచ్చేసి యూరో. చాలా ఇంపార్టెంట్. అండ్ 5th వన్, UNCTAD విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన దేశం ఇది? ఆన్సర్ వచ్చేసి చైనా అండి, చైనా. చూడండి, ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశం UNCTAD విడుదల చేసిన నివేదిక ప్రకారము 2020లో చైనా అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడులను పొందిందంట. FDI అంటారనమాట, ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అయితే 2020లో అత్యధిక ఇన్వెస్ట్మెంట్లు పొందిన దేశంగా అమెరికాని అధిగమించి చైనా అగ్రస్థానాన్ని తీసుకుందని ఈ విషయాన్ని వచ్చేసి ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశం యొక్క ఒక నివేదికలో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి $134 బిలియన్ పోలిస్తే, అంటే అది అమెరికా యొక్క రీచ్, అది 2020లో దాన్ని అధిగమించి $163 బిలియన్ల ప్రవాహాన్ని ఆకర్షించింది చైనా. ఓకే, అయితే మొత్తం మీద ప్రపంచ FDI 2020లో 42% పడిపోయింది. ఇది 2019లో $1.5 ట్రిలియన్ పోలిస్తే $859 బిలియన్ ప్రవాహాన్ని ఆకర్షించిందంట చైనా. చూడండి, అమెరికాను దాటి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట FDIలో. తర్వాత 6th వన్, భారతదేశం ఎన్నవ గణతంత్ర దినోత్సవాన్ని 26 జనవరి 2021 జరుపుకుంది అంటే 72 అండి. ఓకే, 72. ఓకే, భారతదేశం తన 72వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2021 సెలబ్రేట్ చేసుకుంది. ప్రధాన కార్యక్రమం జాతీయ రాజధాని రాజ్పథ్లో జరిగింది. అక్కడ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ గారు కవాతును వందనం చేసుకున్నారు. అండ్ ఈ జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మహమ్మారి కారణంగా స్పెషల్ గెస్ట్ అయితే ఎవరు లేరు. అండ్ 32 టేబుక్స్, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 9 వివిధ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు మరియు పారామిలిటరీ దళాలు ఈ పెరేడ్లో పాల్గొనడం జరిగింది. ఓకే, అండ్ 7th వన్, జర్మన్ వాచ్ యొక్క గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 7th ప్లేస్ అండి. ఓకే, 7th ప్లేస్. చూడండి, వాతావరణ మార్పుల వల్ల 2019లో ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. జర్మనీ వాచ్ విడుదల చేసిన గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 ప్రకారం జర్మనీలోని బాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇది ఒక NGO. ఓకే, అండ్ అత్యంత తీవ్రమైన తుఫాన్లు 28 బిలియన్ల మందిని ప్రభావితం చేసిందని నివేదికలో చెప్పింది. భారతదేశము మరియు బంగ్లాదేశ్లో 90 మంది మరణించారు. అండ్
$8.1 బిలియన్ ఆర్థిక నష్టాన్ని అయితే కలిగించిందని చెప్పారు ఆ తుఫాన్ వల్ల. అయితే మానవ ప్రభావాలు అంటే మరణాలు మరియు ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని విశ్లేషించబడ్డాయి. ఇటీవల డేటా 2019 మరియు 2000 నుండి 2019 వరకు కూడా పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగిందండి. అండ్ మొజాంబిక్ అండ్ జింబాబ్వేతో పాటు బహుమాన్ 2019లో ఎక్కువగా ప్రభావితమైన దేశాలు మరియు భూభాగాలు. 2019లో ఎక్కువగా తుఫాను కావచ్చు అండ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ముందంజలో ఉన్న మొజాంబిక్, జింబాబ్వేతో పాటు బహుమాస్ అనే ఒక 3 దేశాలు కూడా ముందంజలో ఉన్నాయి రిస్క్లో. అండ్ అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఏ ర్యాంకు అండ్ ప్లేసు చెప్తాను. ఇవి 2018కి సంబంధించిన ర్యాంక్స్ అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మజబ్క్యూ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి జింబాబ్వే, థర్డ్ వచ్చేసి బెహమాస్, ఫస్ట్ వన్ వచ్చేసి జపాన్, అండ్ 93rd ప్లేస్ వచ్చేసి మాల్వాయ్, 24th ప్లేస్ వచ్చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ చెప్పింది 54th ప్లేస్ అండ్ 132nd ప్లేస్, 135 ప్లేస్. జపాన్ ఫస్ట్లో ఉంది 2018 ఏళ్ల నివేదిక ప్రకారము. ఓకే, అండ్ 5th ప్లేస్లో ఇండియా ఉంది 2018లో. ఇప్పుడు అది 7th ప్లేస్కి వచ్చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైజీరియా వచ్చేసి 27th ప్లేస్లో ఉంది. బొలివియా వచ్చేసి 59th ప్లేస్లో ఉంది. అండ్ వచ్చేసి నైజర్ వచ్చేసి 27th, సౌత్ సుడాన్ వచ్చేసి 133, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 24th ప్లేస్లో ఉన్నాయి. అయితే 2018లో చూసుకుంటే జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మాత్రం మొజాంబికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత జింబాబ్వే, తర్వాత బహుమానం ఉందన్నమాట 2019 లెక్కల ప్రకారం. ఓకే, మన దేశం వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 8th వన్, యుద్ధ విమానాలు ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ కోసం 2 ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్స్ను కలిగి ఉన్న మొదటి భారత రాష్ట్రం ఇది, గుర్తుపెట్టుకోండి. యుద్ధ విమానాలు కావచ్చు, వాటికి ల్యాండింగ్ టేక్ ఆఫ్ కోసం 2 ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్స్ను కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏంటి అంటే యూపీ, అంటే ఉత్తరప్రదేశ్. ఓకే చూడండి, సో ఇదేది. అండ్ ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో కురేబార్ సమీపంలో 3300 మీటర్ల పొడవైన కొత్త ఎయిర్ స్ట్రిప్ని నిర్మించారు. ఈ కొత్త ఎయిర్ స్ట్రిప్తో ఎక్స్ప్రెస్ వేలో 2 ఎయిర్ స్ట్రిప్లను కలిగి ఉన్న భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఎయిర్ స్ట్రిప్స్ అంటే గాల్లో నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో అవి టేక్ ఆఫ్ చేయడానికి వీలుగా ఉండే ప్రదేశాలనే ఎయిర్ స్ట్రిప్స్ అంటాం. అలాంటి ఒక రహదారులు కలిగిన 2 ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టుగా ఇలా కలిగిన మొదటి రాష్ట్రంగా నిలవడం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో ఉత్తరప్రదేశ్లో ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉంది. అయితే ఎక్స్ప్రెస్ వేలపై ఎయిర్ స్ట్రిప్స్ అత్యవసర ల్యాండింగ్ మరియు యుద్ధ విమానాలను టేకాఫ్ చేయడానికి రూపొందించడం జరిగింది. తర్వాత 9th వన్, బాల్య పిల్లల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం పాంక్ అభియాన్ ప్రారంభించింది. ఓకే, సో ఇందాక మనం వచ్చేసి రాజస్థాన్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సో మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పంక్ అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి ఆడపిల్లల సాధికారత మరియు వాళ్ళ యొక్క పెరుగుదల కోసం బేటీ బచావో బేటీ పడావో పథకం కింద ఈ పథకాన్ని డెవలప్ చేశారనమాట పంక్ అభియాన్. ఈ పంక్ అభియాన్ ఏడాది పొడవునా జరిగే ఒక కార్యక్రమము. సో ఈ కార్యక్రమం ఏంటంటే సింపుల్గా పిల్లల్లో పోషక విలువలు కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఉన్న హక్కులు కావచ్చు, వీటిపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ పంక్ అంటే ఏంటి, పంక్ అభియాన్ పక్కన పెడితే పంక్ అంటే ఈ పథకంలో పంక్ని పి అంటే ప్రొటెక్షన్, ఏ అంటే అవేర్నెస్ ఆఫ్ ది రైట్స్, ఎన్ అంటే న్యూట్రిషన్, కే అంటే నాలెడ్జ్, హెచ్ అంటే హెల్త్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2020 నుండి 21 జనవరి 26, 31 నుండి ఏ నగరంలో ఆడనున్నారు అంటే ఈ రోజు నుండి స్టార్ట్ కాబోతుంది అనమాట 2020-21. ఎందుకంటే 2020లో కరోనా పాండమిక్ టైం వల్ల అవ్వలేదు. సో దాన్ని 2020-21 పేరుతో జనవరి 26 నుండి ఈ రోజు నుండి స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎక్కడ అంటే అహ్మదాబాద్లో అండి, అహ్మదాబాద్ నగరంలో. చూడండి, సో క్రికెట్లో సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ 2020-21 జనవరి 26 నుండి 31 వరకు కూడా అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 26 నుండి 27 నుండి 4 క్వార్టర్ ఫైనల్స్, జనవరి 29న 2 సెమీఫైనల్స్, ఫైనల్ వచ్చేసి జనవరి 31న జరుగుతుంది. సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ మన ఇండియాలో జరిగే ఒక 2020 క్రికెట్ దేశీయ ఛాంపియన్షిప్. ఇది రంజీ ట్రోఫీకి చెందిన జట్లలో భారతదేశంలోని క్రికెట్ నియంత్రణ బోర్డు నిర్వహిస్తుంది. ఓకే, అంటే ఇది రంజీ ట్రోఫీ జట్ల మధ్య జరుగుతుంది అనమాట, మన ఇండియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాత్రమే. నెక్స్ట్ 11, గాల్వాన్ వాలీ హీరో కల్నల్ సంతోష్ బాబుకు ఏ అవార్డుతో మరణాంతరం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సో హీరో అని ఎందుకు అన్నానంటే, సో అలాంటి ఒక పోరులో అలాంటి ఒక ఫైటింగ్లో చనిపోవడం అనేది అంత చిన్న విషయం కాదు. అసలు ఎవ్రీ ఇండియన్ ఆర్మీ సోల్జర్ని మనం హీరోగానే పోల్చుకోవాలి. ఆర్మీ అనే కాదు, ఏ డిఫెన్స్ స్ట్రీమ్లో అయినా సరే. ఓకే, ఆన్సర్ వచ్చేసి మహావీర్ చక్ర అండి, ఇవ్వండి మహావీర్ చక్రతో.
సో సాయుధ దళాల సిబ్బందికి మరియు ఇతరులకు మొత్తం ఈ సంవత్సరం 455 శౌర్య మరియు ఇతర రక్షణ అలంకరణ పురస్కారాలను రాష్ట్రపతి ఆమోదించారు. గైస్ పద్మశ్రీ అవార్డులు, సో పద్మ అవార్డుల గురించి మొత్తం లిస్టు ఎవరెవరికి అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు మొత్తం ఎంతమందికి ఇచ్చారు మొత్తం లిస్ట్ ఒక లైవ్ వీడియో చేశాను ఈవినింగ్ 4:30కి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా ఉపయోగపడుతుంది అది. అయితే గత ఏడాది గాల్వాన్ వాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ అయిన కల్నల్ బి సంతోష్ బాబుకు మరణాంతరం మహావీర్ చక్రతో అతనికి బహుకరణ చేయడం జరుగుతుందన్నమాట, ఈరోజు చేయడం జరిగింది. సో అయితే 4వ బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్కి చెందిన సుబేదార్ సంజీవ్ కుమార్, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ పింటూ కుమార్ సింగ్, సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ నారాయణ్ సింగ్ యాదవ్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ మరణ అనంతరం కీర్తి చక్రంతో ప్రదానం చేశారు వాళ్ళకి. అండ్ డిప్యూటీ కమాండెంట్ సిఆర్పిఎఫ్ రాహుల్ పదూర్కు కీర్తి చక్రం ప్రదానం చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇది మెయిన్. ఓకే, సో ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి 1994-2017 మధ్య ఎన్ని లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. అంటే మొత్తం 28 లక్షల టన్నులండి, 28 లక్షల టన్నులు. ఓకే చూడండి, 1994-2017 మధ్య 28 లక్షల టన్నుల మంచు కరిగిపోయిందని సో లండన్కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో చెప్పింది. 1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ల టన్నుల మేర మంచు కరిగేదని, 2017 నాటికి అది ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ల టన్నులకు చేరిందని అధ్యయనంలో చెప్పింది. శాటిలైట్ డేటా ద్వారా ఈ అధ్యయనం చేసినట్లు లీడ్స్ విశ్వవిద్యాలయం చెప్పింది. గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగి వేగము 65% పెరిగింది. ఓకే, నెక్స్ట్ 13. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవల ఏ అరబ్ దేశం మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి? ఇజ్రాయెల్లోని. ఆన్సర్ వచ్చేసి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే చూడండి మీటింగ్ ఇది. సో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ 2021 జనవరి 24న అబుదాబిలో తన రాయబార కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఓకే గుర్తుపెట్టుకోండి, అదే ఈ కార్యాలయం చూడండి ఎంత అఫీషియల్గా ఉందో. అండ్ 14 అండి, కరోనా కారణంగా కింది వాటిలో ఏ దేశ రక్షణ మంత్రి మృతి చెందారు? ఆన్సర్ వచ్చేసి కొలంబియా. ఇవ్వండి అతని ఫోటో కూడా మీకు చూపిస్తాను, ఇతనే. సో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొలంబియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ నేపథ్యంలో కొలంబియా రక్షణ మంత్రి అయిన కార్లోస్ హోమ్స్ ట్రుజిడ్లో COVID-19తో ఆసుపత్రిలో చేరిన దాదాపు 2 వారాల తర్వాత చనిపోయినట్లు ప్రభుత్వం చెప్పింది. 69 ఏళ్ల అతను వచ్చే ఏడాది ఎన్నికల్లో కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశాడని, మార్చికి ముందు రాజీనామా చేస్తాడని భావించారని ఆయన అనుకున్నారు. కానీ ఇంతలోపే చనిపోవడం జరిగింది అతను. నెక్స్ట్ 15. MGNREGA కింద పని దినాల సంఖ్యను అంటే గ్రామీణ ఉపాధి అంటాం కదా, ఆ యొక్క పని దినాలను 100 నుంచి 150కి ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఓకే ఉత్తరాఖండ్. సో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA కింద పని దినాల సంఖ్య యాక్చువల్గా 100 డేసే దేశవ్యాప్తంగా. సో దాన్ని 150కి పెంచుకుంటున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు అనౌన్స్ చేశారు. సో మొత్తం ఖర్చు కూడా అంటే యాక్చువల్గా 100 రోజులకు సంబంధించిన ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. ఇందులో మిగతా వీళ్ళు 50కి పెంచుకున్నారు కదా 50 రోజులకి, ఆ 50 రోజుల యొక్క మొత్తం ఖర్చును సో ఉత్తరాఖండ్ పెట్టుకుంటుందని చెప్పారు. అయితే NREGAను 1991లో మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రతిపాదించారు. అయితే అది 2008లో పార్లమెంట్లో ఆమోదించారు దీన్ని. సో ఇది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచడమే దీని ఉద్దేశము. వాళ్ళు పెట్టిన పథకం వచ్చేసి 100 డేసే ఉపాధి కల్పించాలి. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్ 150 డేస్కి ఎక్స్పెండ్ చేసుకుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అదనంగా వాళ్ళే దానికి మొత్తం నిధులు కేటాయించుకుంటారు. తర్వాత 1 క్విక్ రివ్యూ. ఏక్ పౌదా సుపోషిత్ బేటీ కే నామ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే రాజస్థాన్. ప్రభుత్వ ప్రయాణికుల వాహనాల్లో GPS మరియు పానిక్ బటన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందంటే ఛత్తీస్గఢ్. అండ్ అంతర్జాతీయ కస్టమ్స్ ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 26. పోర్చుగల్ ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే మార్సెలో రెబోలో డి సౌసా. అండ్
సిటిఏడి విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన దేశం ఏదంటే చైనా. అండ్ భారతదేశం ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2021 జరుపుకుంటుందంటే 72. అండ్ జర్మన్ వాచ్ యొక్క గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 7th ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుద్ధ విమానాల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ కోసం 2 ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్స్ని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. బాల్య పిల్లల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం పాంక్ అభియాన్ ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్. అండ్ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ 2021 జనవరి 26 నుండి 31 వరకు ఈ నగరంలో జరుగుతుందంటే అహ్మదాబాద్. గాల్వాన్ వ్యాలీ హీరో కల్నల్ సంతోష్ బాబుకి ఏ అవార్డుతో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే మహావీర్ చక్ర. అండ్ 1994-2017 మధ్య ఎన్ని కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో తేలింది అంటే 28 లక్షల టన్నులు. అండ్ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రాయబార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవల ఏ అరబ్ దేశ మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే యుఏఈ. కరోనా కారణంగా కింద వాటిలో ఏ దేశ రక్షణ మంత్రి మృతి చెందారంటే కొలంబియా. అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద పని దినాల సంఖ్యను 100 నుండి 150కి పెంచిన రాష్ట్రం ఏంది అంటే ఉత్తరాఖండ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము అన్అకాడమీ వాళ్ళు అద్భుతమైన ఒక బ్యాటిల్ తేబోతుంది అనమాట, యుద్ధం లాంటిది. సో ఏంటి ఆ యుద్ధం అంటే, సో వాళ్ళు వచ్చేసి కాంటెస్ట్ పెడతారు జనవరి 31 at 10 AM. సో ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అండ్ ర్యాంక్ 4 తెచ్చుకునే వాళ్ళకి సో అన్అకాడమీ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇది చాలా మంచి అవకాశం. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది, డబ్బులు పే చేయకుండా. అయితే ఇందులో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మట్టుగా మన ఛానల్కి సంబంధించిన EDU Tech 10 అనే కోడ్ ఖచ్చితంగా వాడాల్సిందే. కోడ్ వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. జనవరి 31 10 AM రెడీగా ఉండండి. ఈ యొక్క కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా ర్యాంక్ కొట్టండి, సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి అన్అకాడమీ వాళ్ళు వచ్చేసి చాలా విధంగా చాలా ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, చాలా క్లారిటీగా. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో వాళ్ళు అంతేకాకుండా సో మీరు ఇలా వీళ్ళు పెట్టే కాంటెస్ట్లు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడము, వీళ్ళు రేటింగ్స్, అవార్డ్స్, లీడర్ బోర్డు, స్కోర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మనము సో ఫ్యూచర్లో ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ పొందొచ్చు అనమాట. అన్అకాడమీ ద్వారా చాలా మంచి అవకాశాలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వండి. మన కోడ్తో ఎన్రోల్ అడిగితే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్, ఫ్రీ టెస్ట్లు, అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ కాంటెస్ట్లో కూడా మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు, రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ట్రై చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.